గురువులంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు, వాళ్ళకు సేవ చేసుడు తప్పేం కాదు. కానీ కాలు పట్టించుకున్నాడైంది, హాయిగా ఉంటదని మసాజ్ తీరుగా కాళ్ళు ఒత్తించుకున్నాడైంది. అగ చూడుండ్రి ఎంత తీయటి మూలుగుడు మూలుగుతున్నదో పంతులమ్మ. హబ్బబ్బబ్బా, ఎంత మంచిదానివి మేడం మీరు. పిల్లలను మస్తు చూసుకుంటున్నావు మేడం. పాఠాలు చెప్తే పిల్లలను ప్రశ్నలు అడగాలి, జవాబు రాకుంటే వాయిల్ బరుగులతో కొట్టాలి. అంత తిప్పల పిల్లను ఎందుకు పెట్టాలని పాఠాలు చెప్పుడు బంద్ పెట్టి ఉత్తాగా కూర్చొని ఉంటే కాళ్ళు నొప్పి పెడతాయి. కాబట్టి పిల్లలతోని కాళ్ళు ఒత్తిపించుకుంటున్నావు, విద్యార్థుల మేలు కోరి గింత పని చేస్తున్నావు అంటే గ్రేట్ మేడం మీరు. మీ మంచితనం ఓర్వలేక కొందరి కండ్లు మండి వీడియో తీసిండ్రు, కానీ మీరు చాలా మంచోళ్ళు మేడం. సెల్ ఫోన్ చెవు కాడ పెట్టుకొని మాట్లాడుతుంటే పిల్లలు కాలు ఒత్తుతుంటే మధురానుభూతిని పొందుతున్నారు మేడం. ఈ పిల్లలు మంచిగా చదివి పెద్ద పెద్ద స్థాయిలకు ఎదిగి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు రుణం తీర్చేదానికి మేడాన్ని ఎత్తుక్కుంటూ వచ్చుడెందుకు, అప్పటికి శాల్వలు సన్మానాలు చేసుడెందుకు. ఇప్పుడే కాళ్ళు ఒత్తితే గురువు రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. హాగో గా ఛాన్స్ పిల్లలకి ఇచ్చింది మేడము. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలల ఇంతటి గొప్ప కార్యం జరిగేటట్టు చేసింది గీ పంతులమ్మ. అందుకే ఈ మేడం పనితనాన్ని మెచ్చి చదువుల సర్కార్ ఆఫీసర్లు గట్టి నిర్ణయం తీసుకొని మేడాన్ని ఎప్పటికీ కాళ్ళు ఒత్తిపించుకునేటట్టు మంచిగా ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు ఈ పిల్లల తల్లిదండ్రులు. మీ ఏరియాలో యాక్సిడెంట్లు ఊకొక అవుతున్నాయా? మీ దిక్కు రోడ్లు నున్నగా నూనె పోస్తే ఎత్తుకునేటట్టున్నాయా? అయితే అసలే టక్కర్లు కావద్దు అనుకుంటే ఇప్పుడు గడ్డపార తీసుకుపోయి రోడ్ల మీద గుంతలు బొందలు తవ్వుండ్రి. మంచిగా ఉన్న రోడ్లను మసి చేయుండ్రి. అడుగుకో గుంత చొప్పున రోడ్డును గుల్ల గుల్ల చేయుండ్రి. ఏం పిల్ల నువ్వు అట్లా చెప్తున్నావేంది అంటున్నారా? అయితే ఎంపీ సార్ మాటలు వినుండ్రి ఒకసారి, మీకు కూడా నాకు వచ్చిన ఆలోచనే వస్తుంది. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద యాక్సిడెంట్లు, అంత ఎక్కువ టక్కర్లు అవుతాయట. రోడ్లు ఎంత ఖరాబ్ ఉంటే గంత మేలు జరుగుతుంది అన్నట్టు. బండ్లు, బస్సులు, కార్లు, మోటార్లు అన్ని మనిషి నడిచినంత నిలకడగా నడుస్తాయి అన్నట్టు. కాబట్టి ఇక టక్కర్లు అయ్యే ఛాన్స్ ఉండదు. అవసరమైతే ఒక బస్సుకు ఒక టిప్పర్ ఎదురైతే డ్రైవర్లు జరసేపు మంచి చెడు మాట్లాడుకుని పోవచ్చు. మరి లేకుంటే ఏంది, ఏమన్నా తరీకున్న మాటలేనా ఎంపీ సారి? రోడ్లు ఎడల్పి చేస్తే ఏ స్పీడ్తో పోయే బండ్లు ఆ స్పీడ్ ట్రాక్లో పోతాయి. అది చేయకుండా ఏండ్లకేండ్లు హైదరాబాద్ తాండూరు రోడ్డును ఇరుకుండేటట్టు చేసిండ్రు. యాక్సిడెంట్లు అయితే రోడ్లు ఎంత గుంతలు ఉంటే అంత మంచిది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ పార్టీ ఎంపీలకే సాధ్యం కావచ్చు. ఏందో ఏమో పోన్రి.